హైదరాబాద్ నల్లకుంటలోని ప్రముఖ ఫీవర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర వైద్య నిర్లక్ష్యం వెలుగు చూసింది. కైలాష్ అనే యువకుడు తీవ్ర జ్వరం, విరోచనాలతో బాధపడుతుండటంతో 4 రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఫీవర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు, కనీసం నర్సులు కూడా అందుబాటులో లేకపోవడంతో వార్డులోని స్వీపర్తో కైలాష్కు సెలైన్ ఎక్కించారు. ఈ దారుణాన్ని గమనించిన యువకుడి బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కైలాష్కు ఏమైనా జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని రోగుల బంధువులు నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల ప్రాణాలను గాలికి వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైద్య శాఖ మంత్రి ఈ ఘటనపై తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై, అధికారులపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, డాక్టర్స్ ను బ్లేమ్ చేయట్లేదు. మీరు కరెక్ట్ వినండి నా మాట. నా పేషెంట్ కు రిస్క్ అయినప్పుడు ఇక్కడ ఉన్న సిస్టర్లు ఎందుకు చెప్పట్లేదు మీకు అని అడుగుతున్నాను. సిస్టర్ నేను అడిగితే ఏమంటది, పోయి ఓపీలో చెప్పో డాక్టర్ అంటే నేను చెప్పాలా వచ్చి? నేను ఓపీలో ఏ డాక్టర్ నాకు ఈ సెక్షన్ చూస్తున్నా నాకేం తెలుసు? చెప్పాము ఆ రోజు పంపించాను. ఇగో ఇగో మీరేం చేయలేదు. అదే నేను అడిగే క్వశ్చన్ కూడా అదే మేడం. నేను అడిగే క్వశ్చన్ కూడా అదే. నేను ఏం అడుగుతాను? నా పేరు ప్రసాద్, బాగంబార్పేట అంట. మా చెల్లెలు నారాయణగూడలో ఉంటుంది. మా చెల్లెలు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఫీవర్, మోషన్స్, వామిటింగ్ ఉండడం వల్ల ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చినాం. ఇప్పటికి 4 days అవుతుంది. ఈ రోజుకి 4 days అవుతుంది. కానీ ఎటువంటి చేంజెస్ లేవు. మళ్ళీ కూడా ఇక్కడ మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్ అవుతుంది, చక్కెర వస్తుంది. మనిషి కంటే కూడా పట్టించుకునే వాళ్ళు లేరు, ఇన్ఫార్మ్ చేస్తలేరు డాక్టర్లు. మరి డాక్టర్లు రావట్లేదు, మరి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయట్లేదా వాళ్ళకి. ఇంకోటి గ్లూకోజ్ ఎక్కిస్తుంది ఇక్కడ ఆయమ్మల్ గ్లూకోజ్ ఎక్కిస్తుంది. నిన్న ఏర్ వచ్చింది ఇంత. మళ్ళీ డాక్టర్లను అడిగితే మేము ఏం చేయాలి సార్, మాకు ఉన్న కాదు అడ్జస్ట్ చేస్తున్నాం, మా అందరు ట్రాన్స్ఫర్ అయ్యారు అని. మరి ఇక్కడ ఉన్న పేషెంట్ల పరిస్థితి నేను డాక్టర్ బ్లేమ్ చేయట్లేదు మేడం. మీరు ఒకటి అర్థం చేసుకోండి, డాక్టర్స్ ను బ్లేమ్ చేయట్లేదు. మీరు కరెక్ట్ వినండి నా మాట. నా పేషెంట్ కు రిస్క్ అయినప్పుడు ఇక్కడ ఉన్న సిస్టర్లు ఎందుకు చెప్పట్లేదు మీకు అని అడుగుతున్నాను. సిస్టర్ నేను అడిగితే ఏమంటది, పోయి ఓపీలో చెప్పో డాక్టర్ అంటే నేను చెప్పాలా వచ్చి? నేను ఓపీలో ఏ డాక్టర్ నాకు హైదరాబాద్ నల్లకుంటలోని ప్రముఖ ఫీవర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర వైద్య నిర్లక్ష్యం వెలుగు చూసింది. కైలాష్ అనే యువకుడు తీవ్ర జ్వరం, విరోచనాలతో బాధపడుతుండటంతో 4 రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఫీవర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు, కనీసం నర్సులు కూడా అందుబాటులో లేకపోవడంతో వార్డులోని స్వీపర్లతో కైలాష్కు సెలైన్ ఎక్కించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి లిఖిత. రైట్, థ్యాంక్ యూ కావ్య. ఇప్పటికే హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లోనైతే దాదాపు 4 రోజుల నుండి కూడా జ్వరంతో బాధపడుతున్న ఈ యొక్క కైలాష్ అనే యువకుడిని వైద్యులు అయితే పట్టించుకోవట్లేదంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దానికి సంబంధించి వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా చేసి పెట్టడం అయితే జరిగింది. ఈ యొక్క వైద్యుల నిర్లక్ష్యం కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వివరాలు కావచ్చు, ఈ విధంగా ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే డాక్టర్లు ఇక్కడ వైద్య నారాయణ హరి అంటూ వచ్చే ఈ యొక్క హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ పరిస్థితి ఏమిటి అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనీసం రోగులను పట్టించుకోకుండా అసలు ఆసుపత్రి వైద్యులు చేస్తున్న ఈ వ్యవహారాలు కావచ్చు, దానికి సంబంధించిన వివరాలు కావచ్చు, వెంటనే వైద్య శాఖ అధికారులు దీనిపైన దృష్టి సాధించాలి. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు చాలా వరకు ఎదుర్కొన్నాం. బట్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు సర్దుకుపోయే పరిస్థితి అయితే ఉంది. ఈసారి మాత్రం ఓపేది లేదంటూ కూడా ఈ యొక్క బాధితులు బాధపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్న రోగులు అయితే కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. పూర్తి స్థాయిలో పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ ఆసుపత్రులను వస్తూ ఉంటారు. ఎందుకంటే లక్షల ఫీజులు ఆ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో కట్టలేక ఎలాగైనా తమ ప్రాణాలు నిలుపుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ కి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇలాంటి వైద్యులు ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందిని వెంటనే శిక్షించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వెంటనే దీనిపైన ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి ఇలాంటి హాస్పిటల్స్ లలో ఎవరెవరు
సరైన వైద్యం అందించని వైద్యులు ఉంటారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అంత కాకుండా ఈ యొక్క డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట ఇంకేమైనా ప్రైవేటు సెక్టార్లలో పనిచేస్తున్నారా అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ జరగాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నిర్లక్ష్యం వహించిన ఈ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. నేను ఆర్ఎంఓకి చెప్పినా, సూపరింటెండెంట్ చెప్పినా, ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించా, మీడియా వాళ్ళతో ఫోన్ చేయించా, నేను నాకు ఉన్నది కనుక నేను చెప్తున్నా. నేను రేపు పొద్దుగాల నేను సీఎం పేషెంట్కి పోతా, హెల్త్ మినిస్టర్ దగ్గర కూర్చుంటా, ఇవన్నీ రెస్పాన్స్ చేపిస్తా, మాట్లాడతా. మీ దగ్గర బీపీ మిషన్ పనిచేస్తారు, అది తెలుసు. ఇక్కడ మెడిసిన్స్ కూడా మీకు ఒక పేషెంట్ ఎక్కువ ఏమైనా అయితే ఏమైనా మెడిసిన్ రాయాలంటే కొన్ని మెడిసిన్స్ లేదు, అవి చెప్పండి. మీరు కూడా చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ కూడా చెప్పండి. నేను డాక్టర్ బ్లేమ్ చేయట్లేదు మేడం. మీరు ఒకటి అర్థం చేసుకోండి, డాక్టర్స్ బ్లేమ్ చేయట్లేదు. మీరు కరెక్ట్ వినండి నా మాట. నా పేషెంట్ కు రిస్క్ అయినప్పుడు ఇక్కడ ఉన్న సిస్టర్లు ఎందుకు చెప్పట్లేదు మీకు అని అడుగుతున్నాను. సిస్టర్ నేను అడిగితే ఏమంటది, పోయి ఓపీలో చెప్పో డాక్టర్ అంటే నేను చెప్పాలా వచ్చి? నేను ఓపీలో ఏ డాక్టర్ నాకు ఈ సెక్షన్ చూస్తున్నా నాకేం తెలుసు.